పేర్లు వేరు కానీ దందా మాత్రం ఒక్కటే. యాప్లు వేరు కానీ తీసుకెళ్తామన్న విదేశీ టూర్లు మాత్రం ఒక్కటే. అమాయక ప్రజలే టార్గెట్గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం రోజుకో చోట వెలుగు చూస్తోంది. చైన్ సిస్టంతో అమాయక ప్రజల్ని బురిడి కొట్టిస్తూ నిండా ముంచేస్తున్నారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ అయి యాప్ల నిర్వాహకులు ఊచలు లెక్కిస్తున్నారు. లక్ష పెట్టండి, 6-7 నెలల్లోనే దానికి 3 రెట్లు పొందండి. జస్ట్ 2 లక్షలు కట్టండి. బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ తీసుకెళ్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి గురై ప్రజలు వెలువెల్లాడుతున్నారు. అధిక డబ్బులు ఆశ చూపి బాధితులను అప్పుల పాలు చేస్తున్నారు. యాప్స్ పేర్లు వేరైనా ఆన్లైన్ వేదికగా కోట్ల రూపాయలను దేశం దాటించేస్తున్నారు. ఏసీ హాళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లపై డెమోలు ఇస్తూ అద్భుతాలు చూపిస్తూ ప్రజల చేత పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఆన్లైన్ యాప్స్ క్రియేట్ చేసి అందులో డాలర్స్ వేస్తామంటూ మోసం చేస్తున్నారు. నెల, 2 నెలలు, 3, 4, చివరకు 6 నెలలైనా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకులు కొన్ని నెలలు జైల్లో ఉండి దర్జాగా బయటకు వస్తున్నారు. అయితే బాధితులు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న భూమిని, బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోయారు. సంవత్సరాల నుంచి కొన్ని మోసపూరిత చిట్ ఫండ్స్ కానీ, చైన్ బిజినెస్ కానీ వీటి పేరుతో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ప్రతి ఏటా నిర్వాహకులు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. కానీ మార్కెట్లోకి అధునాతన హంగులు జోడించి కొత్త కొత్త పేర్లతో ప్రజలను బురిడి కొట్టించడం, ఒకరు చేరి ఇంకొకరిని చేర్పించేలా ఒత్తిడి తేవటం లాంటి చైన్ బిజినెస్ పెరుగుతోంది. క్రిప్టో కరెన్సీ, మెటా ఫండ్ ప్రో యాప్, యూనిటీ మెటా, రెక్సోస్, మెటా ఫండ్, అల్టిమా వంటి సంస్థలు ఇలాంటి బిజినెస్ ను నిర్వహిస్తున్నాయి. ఈ పేర్లు పలకడానికి కూడా రాని గ్రామీణ యువత ప్రజలు వీటి బారిన పడి మోసపోతున్నారు. ఇందులో జాయిన్ అయితే కొన్ని నెలల్లోనే కోట్లు సంపాదించొచ్చని, విదేశాల్లో ఇదే బిజినెస్ నడుస్తోందని యువతను నమ్మిస్తున్నారు. డాలర్ల ఆశ చూపి కొత్త సభ్యులను చేర్చితే అదనపు కమిషన్ అంటూ ఒత్తిడి పెంచుతున్నారు. టార్గెట్ పూర్తయి బాలి, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ తీసుకెడుతున్నారు. వాస్తవానికి ఈ దేశాలకు 2-3 రోజుల ట్రిప్ వెళ్లాలంటే పెద్ద ఖర్చేమీ కాదు. కానీ స్టార్ హోటళ్లలో బస చేసి విలాసాలకు అలవాటు చేసి యువతను బ్లాక్ చేసేస్తున్నారు. ఇటీవల జగిత్యాలలో పోలీసులు పలువురు యాప్స్ నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే వీరే ప్రధాన నిర్వాహకులు కాదు. వీరిపైన ఇంకా కొందరు పరారీలో ఉన్నారు. మెటా యాప్ ఫ్రాడ్ కేస్, వరల లోకేశ్వర్ రావు, who masterminded and planned all this investment fraud. Through main accused, one BMW car which he has purchased from proceeds of crime, plus ఒక మొబైల్ ఫోన్ ఇప్పుడు సీజ్ అయింది. ఇంకా అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ వీ వాంట్ టు చెక్ అండ్ సీజ్. దీంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఎట్లా జరిగింది ఫ్రాడ్ ఇది. సో ఇంకా ఈ కేసులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉంది, ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మొదట ఈ దందా హైదరాబాద్ లో మొదలై అక్కడి నుంచి మెల్లమెల్లగా జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు విస్తరిస్తోంది. ఇటీవల వారాల లోకేష్ అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ పిరమిడ్ స్ట్రక్చర్ పేరుతో ఓ యాప్ క్రియేట్ చేసి అందులో భారీ లాభాల ఆశ చూపి వీటిలో పెట్టుబడులు పెట్టాలని పలువురిని కోరాడు. జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్, తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజులను చేర్చుకుని వీరి చైన్ సిస్టమ్ ద్వారా మిగతా వారిని చేర్చుకున్నాడు. కొడిమ్యాలకు చెందిన ఓ మహిళ మెటా ఫండ్ లో 20 లక్షలు పెట్టింది. ఎలాంటి లాభాలు రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కూపీలాగారు. దీంతో పెట్టుబడులు పెట్టిన వారంతా తాము నష్టపోయామని గ్రహించి స్టేషన్ కు క్యూ కట్టారు. జగిత్యాలలో ఓ బాధితుడు ఏకంగా తాను 80 లక్షలు నష్టపోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో అర్థమవుతోంది. ఇంకా కొందరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ యాప్స్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. ఇలాంటి చైన్ బిజినెస్ల మీద పోలీసులు మరింత దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.